నా దగ్గర గూండాలు లేరు. మీరున్నారు చాలు. సైద్ధాంతిక బలం ఉన్న మీరున్నారు, నాకు అది చాలు. 100 మంది గుండాల కంటే సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడు చాలు. సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడి చిటికినేలు చాలు. నేను ఎందుకు ఇప్పుడు అందరికీ అనిపించవచ్చు నేను ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చానని. దానికి కారణం 2 ప్రాంతాలుగా విడిపోయినాయి. ఇప్పుడు చాలా మంది గద్దలు రాబందులు అన్నీ తిరుగుతున్నాయి. ఇక్కడ స్థలం బాగుంది వేసి జాగా పడ్డాయి వేసే మళ్ళీ అసమానతలు వస్తాయి. కాంగ్రెస్ అంటే మన మనస్ఫూర్తిగా మీతో పంచుకునేది ఏంటంటే, జాతి విద్వేషాలు వస్తే దేశ సమగ్రతకు మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ వైషమ్యాలు ఎప్పుడు వస్తాయంటే, ఒక్కడికి అన్నీ కావాలని కోరుకోవటం వల్ల ఈ వైషమ్యాలు వస్తాయి. అన్నీ నాకే, భూమి నాకే, డబ్బులు నాకే, మొత్తం సంపద నాకు, అన్నీ నాకే నాకే అంటే ఆఖరికి మనిషికి కావాల్సింది పడుకోవడం. వాడు చనిపోయిన తర్వాత 6 అడుగులు గొయ్యే మిగులుద్ది. డబ్బులు మిగలవు, 1000 కోట్లు మిగలవు. వాళ్ళు తెలుసుకోరే. మనం ఎలా చెప్తాం? వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఏదో పార్టీ పెట్టేసి ఆ భావావేశంతో మాట్లాడేసి వచ్చేసి మొత్తం అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మళ్ళీ కాదేవి బయటకు వచ్చి అసలే అస్తవ్యస్తం అయిపోయిన మన 2 రాష్ట్రాలని నేను మరింతగా గొడవలు పెట్టడానికి నేను రావట్లేదు. సుస్థిరత కోసం వస్తున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద వస్తున్నాను తప్ప. పోటీ చేస్తాం, అది ఎప్పుడు ఇప్పుడా, కొన్ని సంవత్సరాల తర్వాత, లేదంటే ఒక 2 నెలలు ఇంకొంతకాలం తర్వాత అనేది నాకు నేను రెడీగా లేను. ఎందుకంటే నిర్మాణంలో ఉంది నా పార్టీ. మన పార్టీ నిర్మాణం చేసుకొని నాకు, ఎందుకంటే నేను చాలా కొద్ది మందితో స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న పక్కన వాళ్ళు ఎవరు కూడా అటు నుంచి ఇటు దూకే వాళ్ళు ఎవరు పెట్టను నేను నా పార్టీలో చెప్తున్నా. అలాంటి జంపర్స్, అలాంటి జోకర్స్ మనం పెట్టం. నాకు చిరాకు వాళ్ళంటే. నాకు టీఆర్ఎస్ నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద నాకు గౌరవం. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటే వాళ్ళు చివరి దాకా దాని దాకా ఉన్నారు. వాళ్ళకి నా సలాం. కానీ కాంగ్రెస్ నాయకుల మీద నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వాదం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆయన ఆత్మ శాంతి చేకూరాలి. ఆయన పాపం చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొక వాదం మొదలుపెట్టారు. నాకు అది నచ్చదు. ఆయన బతికున్నప్పుడు మీరు అలాగే మాట్లాడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే అంతేగాని మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, చనిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని క్షమించను.